తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మన అంటే బంధువుల ఇంటికే కానివ్వండి, ఫ్రెండ్స్ ఇంటికే కానీ వెళ్ళినప్పుడు వెళ్ళే వరకు ఒక ఆత్రం ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఎగ్జైట్మెంట్. తీరా వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చానా అనిపిస్తుంది వెళ్ళిన కొన్ని నిమిషాలకే. అంటే అక్కడ వాస్తు ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఏదైనా నెగిటివ్ ఎనర్జీనా, లేకపోతే అక్కడ ఉన్న మనుషుల ప్రభావమా? అసలు ఏంటి రీజన్, ఏంటి, ఎందుకు అలా అనిపిస్తుంది? వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి, మనుషుల ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఇంట్లో గనక నెగటివ్ ఎనర్జీస్ నైరుతి ద్వారా వస్తూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు నైరుతి గది చీకటిగా ఉండాలంటారు. చీకటిగా లేకుండా ఎక్కువ వెళ్తుండి అక్కడ ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఇంట్లో వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు నైరుతికి చెప్పారంటే, నైరుతి ఏదైతే ఉంటుందో అది 3 గ్రహాల సమ్మేళనంతో ఉంటుంది. రాహు అధిపతి నైరుతికి. ఇటువైపు పశ్చిమం వైపు వస్తే శనాధిపతి, దక్షిణం వైపు వెళ్తే కుజుడు అధిపతి. సో కుజుడు, రాహువు, శని ప్రభావం కనుక ఎక్కువగా ఉంది అంటే ఆ నైరుతి వైపు ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆలోచన విధానం మీద, వాళ్ళ బిహేవియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఎప్పుడు గొడవలు పడడం, కోపంగా ఉండడం, లేకపోతే చిరాకుగా ఉండడం. అక్కడికి మనం వెళ్తే మనకు చిరాకుగా అనిపించడం. ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే చాలామందికి వాస్తుందా లేదా అనేటువంటి విషయంలో ఇది అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళగానే ప్లెజెంట్గా ఉంది అంటే వాస్తు బాగుంది, ప్లెజెంట్గా లేదు అంటే ఇబ్బంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్లేస్ ప్లెజెంట్గా ఉంటుంది కానీ వాళ్ళకి కలిసి రాదు ఒక్కోసారి. అది ఎప్పుడు అంటే, చూడ్డానికి అక్కడ ఉండే వాతావరణం అంతా నీట్గా ఉంటే మనకు ప్లెజెంట్గా అనిపిస్తుంది, కానీ అక్కడ నిర్మాణంలో అది ఆయ సంబంధమైన దోషం ఉండొచ్చు, పద సంబంధమైన దోషం ఉండొచ్చు, నిర్మాణంలో లోపల ఉండే వాష్రూమ్ సంబంధించిన దోషాలు ఉండొచ్చు. ఆయా అంటే ఏంటి, పద అంటే ఏంటి? ఆయం కట్టడం అంటే అసలు మీరు ఎన్ని అంటే లెంత్ అండ్ విడ్త్ ఎంత ప్లేస్లో కడుతున్నారు ఇది ఆయం. అంటే ధ్వజాయమా, కాకాయమా, లేకపోతే వృషభాయమా, సింహాయమా అని ఇలా ఉంటాయి. అది ఎట్లా కడుతున్నారు అసలు. ఆయం అనేటువంటిది కేవలం ఇంటికే కాదు, టేబుల్ కూడా కడతారు ఆయం. ఇది ఎట్లా, ఇది అంటే ఏ దిశలో పెడుతున్నాము, అక్కడ ఉండే టేబుల్ ఎంత ఉండాలి, తూర్పు దిశలో ఉండే ఈశాన్యంలో పూజ గది కడుతున్నాము, పూజ గది ఎంత ఉండాలి, ఇవన్నీ ఆయం. కాకపోతే ఇవాళ రేపు ఆయం ఎవరు కట్టట్లేదు, చాలా తగ్గిపోయింది. ఎవరో చాలా రేర్గా. నేను కూడా కడుతుంటాను, ఆయం కట్టే ఇస్తుంటాం ప్లానింగ్స్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఆయం కట్టలేని పరిస్థితి ఉంటుంది. చిన్న స్థలం ఉంటుంది, అందులో మీరు ఆయం కడితే ఉన్న స్థలం కాస్త తగ్గిపోద్ది. కాబట్టి ఆయం కట్టలేని పరిస్థితుల్లో మనం మామూలుగా ఇప్పుడు పదాన్ని లెక్క కట్టి, ఆ పదం బట్టి ద్వారం ఎక్కడ పెట్టాలి, పదం బట్టి మనకి వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ యాక్టివిటీ చేయాలనే దాని మీద కూడా ఇంట్లో ఉండే వాస్తు కంప్లీట్ పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీనెస్గా ఉంటారు, వెళ్ళిన వాళ్ళకి బాగుంటుంది. సర్వసాధారణంగా ఇంటికి వెళ్ళిన వాళ్ళతో సంబంధాలు సరిగ్గా ఉండట్లేదు అంటే తూర్పు ఈశాన్య దిశ పాడయ్యి అని అర్థం. తూర్పు ఈశాన్య దిశ పాడైనప్పుడు ఏమవుతుందంటే, తూర్పు ఈశాన్యంలో ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. అంటే వెళ్ళిన వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, అక్కడ ఉండే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి తూర్పు పాడైన సామాజికమైనటువంటి విషయాల్లో ఇబ్బంది రావడము, వాళ్ళ ఎంజాయ్మెంట్గా లేకపోవడం, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని సర్వసాధారణంగా మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, చతురస్రాకాలను కట్టుకోమంటాడు. అప్పుడు జోన్స్ అన్ని బ్రహ్మస్థానం నుంచి జోన్స్ అన్ని ఈక్వల్గా వెళ్తాయి. ఇప్పుడు మనకి తూర్పులో లైట్ గ్రీన్ కలర్ ఉండాలి ఎప్పుడు కూడా, కలర్. ఎందుకంటే ఒక కలరు, కట్టడము, పదము, ఆయము, ఇంట్లో ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాము అనేది కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. పూర్వశ్యతు సభాగరం చెప్పారు శాస్త్రంలో. అంటే తూర్పు దిశలో మీరు సిట్టింగ్ ఏరియా వేసుకోవాలి, తూర్పు దిశలో లైట్ గ్రీన్ కలర్ ఉండాలి. తూర్పు మధ్యలో ఖచ్చితంగా మీరు అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక ఉన్నట్లయితే, లేదా సూర్య యొక్క ప్రతిమ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి హ్యాపీనెస్ పెరగడము, సామాజిక విషయాల్లో బాగుండటము. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి కూడా ఎలా ఉంటుందంటే, కొన్ని ఇళ్లలో పిల్లలు చెప్పే తల్లిదండ్రులకు అర్థం కాదు. తల్లిదండ్రులు మంచి కోసం పిల్లలకి చెప్తున్నా వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈస్ట్
సామాజిక సంబంధాలకి, ఇంట్లో ఉండేటువంటి సంబంధాలకి ఈస్ట్ మెయిన్గా. అలానే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే మంచిదని కాదు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ప్రదేశంలో ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నీట్గా ఉండాలి, చక్కగా సిట్టింగ్ ఏరియా ఉండడం, అక్కడ కొంచెం వాటర్ ఉన్నా మంచిదే ఈస్ట్లో, అండ్ గ్రీన్ కలర్ ఉండడం, అక్కడ కొన్ని మొక్కలు పెంచుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా మిస్ అయితే కనుక ఆ ఇంట్లో హ్యాపీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సామాజిక సంబంధాలు తగ్గుతూ ఉంటాయి. ఇలాగా 16 జోన్స్కి 16 విషయాలు చెప్పారు. అంటే ఈశాన్య దేవతా గృహ, పూర్వశతు సభాగారు, ఆగ్నేయ పాకముచ్చతే, దక్షిణే సయంతత, పశ్చిమే భోజనం చేయవ, ఉత్తరే నది సంస్థితం, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఉత్తరే మనకి తూర్పు ఆగ్నేయ హృదయే దదిమంతన మందిరం అంటాడు. అంటే అక్కడ మీరు కనుక ఒక కవ్వము, ఈ చిలికేది పెడితే కూడా వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో మంచి మంచి థాట్స్ రావడము, సంతాన అభివృద్ధి కలగడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో మీరు ఇప్పుడు హ్యాపీనెస్ కోసం అన్నారు, కొంతమంది ఇళ్లలో శక్తిహీనతగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏదో తెలియని డల్గా ఉన్నామండి, ఎనర్జీ లేమండి అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మనకి ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగాన్ని దక్షిణ ఆగ్నేయము అంటారు. దక్షిణాగ్నేయ హృదయే మనకి మన ఆజ్యగేయ ప్రశస్తయేతన శ్లోకం ఉంది. అంటే అక్కడ మనకి 16 మంది శక్తి స్వరూపాలు ఉంటాయని చెప్తుంది శాస్త్రం వాస్తుపరంగా. అక్కడ కనుక ఒక నెయ్యి బాటిల్ కనుక పెట్టినట్లయితే దేవతలు ఏం తీసుకుంటారు? నెయ్యి తీసుకుంటారు. అంటే అమృతం తాగుతారు, నెయ్యిని తీసుకుంటారు. మన ఆజ్యం అదే వేస్తాం కదండి, హోమాలు జరిగేటప్పుడు నెయ్యే వేస్తాం కదా. అలా ఆవు నెయ్యిని కనుక అక్కడ పెట్టినట్లయితే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ శక్తి అనేటువంటి ఆ దేవతల ద్వారా పొందుతారు. అప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ శక్యతలు తగ్గిపోతుంటాయి. అబ్బా చిరాగ్గా ఉంది, ఇప్పుడు నువ్వేంది ఇవన్నీ అడుగుతున్నావు అంటూ ఉంటారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి లాసెస్ రావడం, అవన్నీ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళు ఒకటనుకుంటే ఒకటి జరగడం, ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా ఆ ఇంట్లో ఉన్న వేస్ట్ అయిపోతుంటుంది. సో ఇదంతా కారణం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా పాడైపోయిన ప్రదేశానికి మనం వెళ్తే మన ఫీలింగ్ అలా ఉంటుంది అన్నారు. అది ఎప్పటి వరకు మన పైన ప్రభావం ఉంటుంది, క్యారీ ఎప్పటి వరకు అవుతుంది? ఆ ఇల్లు సెట్ చేసుకోగలగాలి. అంటే వెళ్ళి వచ్చిన వాళ్ళకి గెస్ట్కి ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ జన్మజాతకంలో అంటే లగ్నం లోగా ఉంది, అంటే లగ్నం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంది, సన్ వీక్ గా ఉన్నాడు, అప్పుడు వాళ్ళకి 1-2 days ఉండొచ్చు. అలా ఏమి అంటే అక్కడ నుంచి రాగానే క్లియర్ అయిపోతుంది. అంటే దానంతట అదే పోతుంది, మనం ప్రత్యేకించి పరిహారం చేయాలి. మేము వాస్తుకి నా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటాను, మీరు అనుష్ఠానం చేయండి వాస్తు చూసేటప్పుడు. అనుష్ఠానం లేకుండా వాస్తు కానీ జ్యోతిష్యం కానీ చెప్పకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అనుష్ఠానం చేస్తే ఒక ఇంటికి వాస్తుకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాస్తు సంబంధించిన దోషాల గురించి చెప్పేటప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ నిన్ను పట్టుకుంటాయి వచ్చి. నువ్వు క్లియర్ చేస్తున్నావు కదా, ఇన్ని రోజులు వాళ్ళ పిక్కు తింటుంది, నువ్వు అది తీసేస్తున్నావు, నిన్ను పట్టుకుంటుంది. అనుష్ఠానం ఉంటే నేను పట్టుకోలేదు అది. అందుకే ఖచ్చితంగా అనుష్ఠానం చేయమంటారు. నా దగ్గర ఒక 2 స్టూడెంట్స్ అయితే ఇట్లాగే తెలియకెళ్ళి చూసి వచ్చేసారు, 2 వారాలు అడ్డం పడ్డారు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ ఇంట్లో ఎనర్జీ అలా ఉంది. అలాగే జాతకం చెప్పేటప్పుడు కూడా ఎందుకు అనుష్ఠానం ముఖ్యం అంటే చెప్పేది నువ్వు కాదు, చెప్పించేది అమ్మవారు. ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది అంటే మనం పొరపాటున తప్పుగా వేసినా కూడా అక్కడ చక్రం తప్పుగా చూస్తున్నా కానీ నీ నోటి నుంచి పలికించేది అమ్మవారు సరిగ్గానే పలికిస్తుంది అవతల వాడికి. అందుకని అనుష్ఠానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.